శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టిపికలీ వచ్చిన ఒక ఆమె రమ్య నాకు బాగా అర్థం అనిపిస్తుంది. ఆమె అన్ని చెప్తుంది కదా. తనుజ కొంచెం ఎమోషన్ అవుతుంది, బాగా బాండ్స్ పెట్టుకుంటుంది బలిని తోటి. ఈ మైనలు బాగా ఆడుతున్నారు. తానే ఇప్పుడు కప్పు గెలిచేది. నిన్న ఎపిసోడ్ చూసారా? చూసాను. చిట్టి బేగలో పవన్ కళ్యాణ్ లాగి ఒకటి వీక్ తానింది కదా, మంచిగా అనిపించింది. అలాంటి వాళ్ళే పోవాలనిపించింది. తనుజన్ ఏం నెగిటివ్ చేయట్లేదు కానీ అతని క్యారెక్టర్ నిజంగా చెప్తుంది కదా. తను ఆయన ఫ్రెండ్స్, తను ఫ్రెండ్షిప్ బాండ్ అని ఆమె అనుకుంటుంది కానీ దానికి తనుజకి తెలియట్లేదు ఏమవుతుంది. బాగా అనిపించింది. తనుజ 2.0 లాగా అనిపించింది నాకు. సంజన 2.0 లాగా అనిపించింది. వాళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే దువాడ మాదిరి పవన్ కళ్యాణ్ కొట్టుకుంటా అంటే వీళ్ళిద్దరు పక్కన చేసుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేసుకున్నారు. ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది. అందుకే సుమన్ శెట్టి నామినేషన్ చేస్తుంది ఈ రోజు ప్రోమోలో. సో సుమన్ శెట్టి గేమ్ ఎలా ఉంది? కొంచెం ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు డల్గా ఉన్నాడు, కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. బాగా ఆడుతున్నాడు. తాను ఇప్పుడు కప్పు గెలిచేది. దాన్ని పంపించాల్సిందే. లేదు, ఈ మ్యాచ్ అంతా కామెడీ చేస్తున్నా అంతే. ఆల్రెడీ బయట లవర్ ఉందని చెప్పింది కదా తను. ఎవరున్నా ఈ మైనలోకి వేస్తారు. బాగుంది కానీ అది గేమ్ లోకి రాకుండా ఉండే మంచిగా ఉండు. అది గేమ్ లో గిన్కొచ్చి భరణి గారిని అన్నయ్య కుటుంబం అంటున్నారు, తనుజాన్ని పెట్టేసి దివ్య దాన్ని పెట్టి కొంచెం అంటే నార్మల్ టైమ్ లో ఫ్రీగా ఉన్నప్పుడు బాగుంటాయి బాండ్స్, కానీ గేమ్ లోకి రాకుండా జర మంచిగా ఉంటే మంచిగా. వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినాక బాగుందా? అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? వైల్డ్ కార్డ్స్ వచ్చినాకనే మంచిగా ఉన్నది. వైల్డ్ కార్డ్ లో ఎవరు బాగా నచ్చారు? వైల్డ్ కార్డ్ లో ఎవరు నచ్చారంటే మాధురి నచ్చింది. మాధురి ఏమన్నా అంటదేమో అని భయపడి దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే చూసుకుంటుంది ఫస్ట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. సంజన కరెక్ట్ అంటారా మీరు? అది కొంచెం పొగరే అనిపించింది నాకు. తను బయట ఓపెన్ అవుతుంది అంతే, ఏది ఉంటే అది చెప్తుంది అంతే, ఏమనుకుంటారని అన్నట్లే. తనుజ వర్సెస్ ఆయేష నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? తనుజ వర్సెస్ ఆయేష లాగా నామినేషన్ నడుస్తుంది కదా, అది ఫేర్ అనిపిస్తుంది మీకు? ఆయేష నామినేషన్ తనుజ ఫేర్ అంటే తను ఉన్నది చెప్పింది అంతే. ఎమోషన్ అవుతుంది తను, ఎక్కువ బాండ్ పెట్టుకుంటుంది, అది గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తుంది. అది నాకు రైట్ అనిపించింది. నిన్న తనుజ భయపడుతుంది కదా వైల్డ్ కార్డ్స్ ని చూసి, అది మీకు ఎంత వరకు ఏమనిపించింది? ఇంకా అంటే వాళ్ళని చూసి అంత స్ట్రాంగ్ ఉన్నదేమో, వీక్ ఎలిమినేట్ అవుతానేమో అని భయపడుతుంది తను. గేమ్ అది తను స్ట్రాంగ్ ఆడాలి. బర్నీ వాళ్ళతో బాండ్స్ పెట్టుకొని, వాళ్ళతో వీళ్ళతో పెట్టుకొని, అది పవన్ కళ్యాణ్తో పెట్టుకొని బాండ్స్ పెట్టుకొని దానికి గేమ్ మొత్తం జరగొట్టుకుంటుంది. ఇమానియల్ వర్సెస్ ఇమానియల్ అండ్ తనుజ ఎలా ఉంది అసలు వాళ్ళ కనెక్షన్? ఫన్నీగా బాగానే ఉంది. బయట జోక్స్ లవ్ ట్రాక్ అది వర్కౌట్ అవుతుంటారా? లేదు, తనకి ఆల్రెడీ చెప్పాడు కదా లవ్ ఉందని, ట్రాక్ ఎట్లుంటది ఉండదు. ఓకే, పవన్ కళ్యాణ్ తనుజ అసలు లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతుంటారా? తను లవ్ ట్రాక్ ఏమైనా చేస్తలేదు కానీ తనకి అవకాశం అంటే గర్ల్స్ అవకాశం వచ్చిందని అట్లా చేస్తుంది కానీ లవ్ ట్రాక్ అని చెప్పారు. తనుజన్ ఒక్కనే కాదు, అందరినీ బేగా హక్ చేసుకోవడం అది ఇట్లా చేస్తుంది కదా చాలా మంది. రీచ్ అంటే డిమాండ్ పవన్ కొంచెం ఇట్లా లవ్ ట్రాక్ వేస్తే ఏమన్నా దాని ఓట్స్ దీనికి వస్తే ఏమో అని దానికి అట్లా బాండ్ పెంచుకుంటాను అనిపించింది. ఎట్లా అది అంటే మనకి అది కెమెరాలో అప్పుడు ఇంట్లో ఉంటది, మనకు కనపడదు కాబట్టి అట్లున్నది. ఇప్పుడు బాగా అనిపించింది, ఆ జోక్ మస్తు అనిపించింది, సూపర్ ఉంది. అతను రామరాత్రి వీక్ ఏమైనా బయటకు వచ్చేస్తాడమ్మా?
రాడు ఇప్పుడు అంత రాము రాతోడు ఉంటాడు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే ఫస్ట్ ఇమాన్యుల్కే చేస్తాను. నాకు తెలిసి దివ్య అన్న అవుతుంది అనుకుంటాను. ఉంటాడు టాప్ అంటే ఎవరు చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నారు? ఫేక్ ఎవరు వాడుతున్నారు? ఫేకా ఎవరు రాము రాతో కొంచెం తను వెనుక అట్లనే అనిపిస్తుంది. రాము రాతోడు. జెన్యున్ ఎవరు ఆడుతున్నారు? సంజన ఉంది జెన్యున్ గా. సంజన ఏంటి ఇమాన్యుల్ అసలు ఎలా ఉంది? అసలు బాగుంది, వాళ్ళ తల్లి కూతురు బాగుంది, కొడుకు బాగుంది. బాగానే అంటే హైలైట్ సీజన్ 3, 4 గానీ అంత దాని దగ్గరలో ఇది ఉంది కానీ బాగానే ఉంది. స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. ఫస్ట్ అంటే 3rd, 4th చూసాను, మళ్ళీ తర్వాత మధ్యలో కట్టేసి ఇప్పుడు 9th సీజన్ చూస్తున్నా. ఫేక్ అని కాదు కానీ ఏదో తనకి తోచిన రీతిలో బయటికి అట్లా వస్తుంది. ఫేక్ కాదు కానీ బాండింగ్ పెంచుకుంటుంది కానీ బయటికి వైట్ కార్డ్ వచ్చాక బాగుంది. వైట్ కార్డ్ లో మాధురి వచ్చినాక ఇంకా బాగుంది. ఓకే, మాధురి అలెక్య చిట్టి పికిల్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా. వీళ్ళిద్దరికి ఎవరు పోటీ ఇస్తారంట పాత వాళ్ళలో? ఎవరు ఇస్తారంటే వాళ్ళే బర్నీ అయినా ఇవ్వచ్చు. అంటే గొడవలు తనుజ ఇవ్వరు తనుజ. దివ్య మాటల పరంగానే ఇస్తుంది కానీ గేమ్ పరంగా ఇవ్వదని నా అభిప్రాయం. మాధురి ఏంటి గొడవలు పెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టుగా అవును. అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికా లేకపోతే కావాలన్నా క్యారెక్టర్ అదే కంటెంట్ క్రియేట్ అంటే నేను టీం నుంచి వచ్చా కదా, నన్ను ఎవరు ఎందుకు అంటారు అన్న ఫీలింగ్ లో ఉందని. ఎంటర్ అవ్వగానే దమ్ము సృజన్ నేను ఎవరో తెలీదు నీకు అన్నట్టు కాస్త పొగరుగా మాట్లాడింది. అవును, ఎలా అనిపించింది మీకు? కోపం అంటే ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈమె అంతా అని అనిపించేసింది నాకు. అంటే ఆమె పేరు అందరికి తెలియాలి, అందరికి తెలియాలి, నేను టీం నుంచి వచ్చా కానీ పెద్ద మీరు ఎట్లా నా వల్లనే బిగ్ బాస్ కంటెంట్ వస్తుంది అన్నట్టు ఫీల్ అయింది ఇప్పుడు ఆమె వచ్చాక. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. కామనర్స్ అన్నారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు. ఇప్పుడు 1 by 1 కామనర్స్ ని తీసేస్తున్నారు. వీళ్ళు టీఆర్పీ కోసం కామనర్స్ ని యూజ్ చేసుకున్నారని చెప్పేసి కొంతమంది అలా నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు బిగ్ బాస్ ని. మీ పరంగా ఏమనిపిస్తుంది? అలా ఏం లేదు, మనం చూసేదాన్ని మనం ఏ విధంగా చూస్తే అది ఆ విధంగా కనిపిస్తుంది. వాళ్ళు అలా ఊహించుకుంటే దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళు ఉన్న దాంట్లో ఉంటారు. ఈ నెగటివిటీ ఎందుకు వచ్చిందంటే శ్రీజ తెలుసా మీకు? కామనర్ శ్రీజ, తన్ని అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. అసలు ఓట్స్ పరంగా కాకుండా వీళ్ళు సెలెక్ట్ చేసి ఆవిని బయటికి పంపించేశారు. అది అన్ఫేర్, అందుకే ఇది అసలు మొత్తం స్క్రాప్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే అట్లేముంది అక్క, ఇప్పుడు మనం ఎట్లయినా సరే ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నామంటే అందరు సపోర్ట్ ఉంటేనే కదా తను కూడా ఏదైనా చేయగలుగుతుంది. ఒక్కదాని వల్ల అంటే ఏడైతుంది చెప్పండి? ఇప్పుడు తన సపోర్ట్, ఇప్పుడు తనకంటూ కొంత సపోర్ట్ ఉంటే తను కూడా గెలుస్తుంది, అందులో ఏముంది? మరి వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, మోక్ష అదే రమ్య మోక్ష, చిట్టి పికిల్స్ అండ్ మాధురి గారు, దువ్వాడ మాధురి గారు. సో వీళ్ళందరిలో ఎవరు టఫ్ కాంపిటీషన్ ఎవరిస్తారు అనుకుంటున్నారు ఇప్పుడున్న వాళ్ళతో? అయితే మాధురి అనుకుంటున్నారు. మాధురి గారు ఎందుకు అనిపించింది మీకు అలా? అంటే ఆమె మంచిగా ఉంటది, మంచిగా అందరితో మాట్లాడుతుంది, తన బిహేవియర్ బాగుంటది అట్లా అని. ఓకే, సో గేమ్స్ పరంగా ఎవరు మంచిగా ఆడుతున్నారు? మాధురి ఆడుతుంది. అంటే ఆవిడ ఇప్పుడే వచ్చింది కదా, అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది కదా, నేను చూసేదాన్ని బట్టి అయితే మంచిగా ఆడుతుంది ఆమె అట్లా. ఓకే, మరి ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు మీ పరంగా? టైటిల్ విన్నర్ అంటే ఊహించలేం గానీ అనుకుంటున్నాం అంతే. ఎవరు అవ్వాలనుకుంటున్నారు? మాధురి మేడం అవ్వాలని. మాధురి మేడం ఆమె గేమ్ చూడకుండానే అవ్వాలనుకుంటున్నారా? అంటే అట్లానేం లేదు, ఇప్పుడు ఆడుతుంది, ఆమె కూడా ఆడుతుంది కదా, అంటే ఒక హోప్ ఆమె గెలుస్తుంది అన్నది అంతే.